ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. హోంగార్డ్ సంక్షేమానికి అన్ని వేళలా అండగా ఉంటామన్న నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. ఆలగడ్డ మండలంలో ఓటర్ జాబితా మరియు జీఆర్ సర్వేను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన నందికొట్కూరు టీడీపీ నాయకులు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం నందు 61వ హోంగార్డ్స్ వ్యవస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న హోంగార్డ్స్ కు జోహార్లని తెలిపారు. పోలీస్ సిబ్బందితో పోలిస్తే హోంగార్డులకు సౌకర్యాలు తక్కువ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో వారికంటే ఎక్కువ సేవ చేస్తున్నారన్నారు. నంద్యాల జిల్లా పోలీస్ శాఖ తరఫున హోంగార్డులకు అభినందనలు తెలిపారు. నంద్యాల జిల్లా 496 మంది హోంగార్డ్స్ శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, క్రైమ్ నియంత్రణ, లా అండ్ ఆర్డర్స్ డ్యూటీ, డ్రైవర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల యందు, దేవాలయాల యందు భద్రత కొరకు మరియు టెక్నికల్ కేటగిరీల యందు పనిచేస్తున్నారన్నారు. పోలీసు స్టేషన్లలో సిబ్బంది కొరత ఉండడం వల్ల వారితో సమానంగా హోంగార్డులు విధులను కూడా నిర్వహిస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా విధులు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఆలగడ్డ మండలంలో ఓటర్ జాబితా మరియు జీఆర్ సర్వేను నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామును తనిఖీ చేశారు. అనంతరం నాగిరెడ్డిపల్లె చెంచు కాలనీని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామును సందర్శించారు. ఓటర్ల జాబితా ప్రకారం ఆన్లైన్లో ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ బిఎల్ఓలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓలు రిజిస్టర్లు తప్పక నిర్వహిస్తూ ప్రతి అంశాన్ని రికార్డుల్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చెంచు కాలనీలో కొంతమంది గిరిజనులు తమకు ఇళ్లు లేవని కలెక్టర్కు మొరపెట్టుకోగా అక్కడి నుండి హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్తో మాట్లాడి ఇళ్లు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పడకళ్ల గ్రామంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వేపై పరిశీలిస్తూ బడిఈడు పిల్లలు ఎవరైనా బయట ఉంటే పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. నందికొట్కూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు టీడీపీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. టీడీపీ నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జి ఎం శివానంద రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతని, సమానత్వం కోసం పోరాటం చేశాడని, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మద్దతు సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి అంబేద్కర్ గారికి ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే కేవలము వాళ్ళ రాజ్యాంగంతోనే ఈరోజు అందరం కూడా దళితులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి, ఎన్నో ఉద్యోగాలు కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు వేల మంది దళితులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు ఆయన స్మరించుకునే రోజు కాబట్టి ఈరోజు అందరం కూడా చేసి ప్రతి ఒక్కరం కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు అంబేద్కర్ గారి పుస్తకాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక కాబట్టి అందరం వచ్చి ఇవాళ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నమస్కారాలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హోంగార్డ్ సంక్షేమానికి అన్ని వేళలా అండగా ఉంటామన్న నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. ఆలగడ్డ మండలంలో ఓటర్ జాబితా మరియు జీఆర్ సర్వేను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన నందికొట్కూరు టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ న్యూస్.